నిన్నటి రోజు మన స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారు వేములవాడ గురించి చిత్రాల గురించి మాట్లాడుతుంది. వేములవాడ వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడే వేములవాడ రోడ్డు విడుదల చేయాలని ఆ సంకల్పం ఉండే. అప్పుడు రమేష్ బాబు అడ్డుపడ్డాడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నీకు కళ్ళున్నాయి. అసలు కేటీఆర్ కళ్ళుంటే కళ్ళతో చూడు ఏ అభివృద్ధి జరుగుతుంది, ఏం జరుగుతుంది ఆడ. పోయి భీమన గుళ్ళే దేవుని పెట్టి మేము ఏం చేస్తున్నా అనేది అది మీకు తెలియాలి కదా. కళ్ళుండి చూస్తే గుడ్డోని లెక్క మాట్లాడట్లా. నీ కళ్ళుంటే నిజంగా ఆ మాట మాట్లాడవు. ఈరోజు మీరు 100 కోట్లు పేపర్ ప్రకటించాడు మీ అయ్యా, కానీ నువ్వు 100 కోట్లుగా 100 రూపాయలు చూడాలి. ఈరోజు మన విప్ గారు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి వేమలకు అక్కడ శంకుస్థాపన చేపించి ఈరోజు పనులు మొదలుపెట్టి ఎంత మంచి అభివృద్ధి జరుగుతుందంటే అంత మంచిగా జరుగుతుంది. అది చూస్తా నువ్వు గుడ్డోళ్ళ లెక్క మాట్లాడట్లా. కళ్ళు లేని కబోది లెక్క మాట్లాడకు. నువ్వు ఏదైనా ఉంటే నువ్వు చేసినవన్నీ తప్పులే. సిరిసిల్ల డబ్బులు పెట్టుకుని ఇచ్చినావు, అవి ఎందుకు పనికి రాకుండా పోయినాయి. ఆడ ఎవరు ఉండే పరిస్థితి లేదు, ఎక్కడో అడుగులు తీసుకొని ఇచ్చినావు. అదే రకంగా మన వాగుల బతుకమ్మ తెప్పాన్ని కట్టినావు, ఆడేదో షో చేసినావు, పైసలన్నీ నా చేసినావు. అప్పుడు మేమే కౌన్సిలర్ 2,20,00,000 పెట్టినావు. దానికి అన్ని నాశనం చేసే పనులు పెట్టి మొత్తం సిరిసిల్లను ఫస్ట్ పట్టించిపోయినావు. ఇంకా నీకు సిరిసిల్ల గురించి కానీ వేరే గురించి కానీ అభివృద్ధి గురించి మాట్లాడే అర్థం లేదు. 10 ఏళ్ళు సిరిసిల్ల ఎంత రాజు చేయను అంత రాజు చేసినావు. బతుకమ్మ పేరుతో దోపిడీ చేసిండ్రు. ఏం చేయాలి? ఏదైనా దోపిడే. కొత్త చెరువు మీద దోపిడీ, అది ఎందుకు పనికొస్తారు? కొత్త చెరువు నువ్వు ఒకసారి చూడుకో. కొత్త చెరువు మీద మేము పెట్టిన ట్యాంక్ బండ్ అని పెట్టి అది పెట్టి ఏం నడుతున్నాయి. అలా ఒక్కరోజు కనబడ్డాయి అంతే బొమ్మలన్నీ. తర్వాత అక్కడ ఏం లేదు. అలా నడి చెరువులో మట్టి పోసి దాదాపు 5 ఎకరాల స్థలంలో మట్టి పోసి మొత్తం వెంకంపేటను ముంచినావు. వెంకంపేట ప్రజలు ఉండే పరిస్థితులు ఎప్పుడు చేసినావు. ఇదంతా ఈ రోజు వెంకంపేట మునుగుతుంది, వర్షవత మునుగుతుందా అంటే దానికి కారణం నువ్వే. కాబట్టి ఖబర్దారు, ఒకసారి మాట్లాడే ముందు కళ్ళు తెలుసుకొని గుడ్డోళ్ళకి మాట్లాడకు. నువ్వు చేసిన తప్పుల సంగతి నీకు తెలుసు. బతుకమ్మ పేరుతో అభివృద్ధి చేసినావు, ఉసుక పేరుతో అభివృద్ధి చేసిన ఏదైనా అవితే గుట్టలు చెట్లు గిట్లు భూములు గీములు అన్ని ఎన్ని దోసుకొని 5 సంవత్సరాల 10 సంవత్సరాలు ఎంత రాసిన అంత రాసి చేసిండు. మీరు అభివృద్ధి గురించి కానీ ప్రజలు ఓటేసి అడిగే అవసరం మీకు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నిన్న చేసినటువంటి కేటీఆర్ గారు చేసినటువంటి ఏవైతే అపవాదులు ఉన్నాయో అవన్నీ కూడా వేస్ట్. వాళ్ళు ఏం చెప్పిండ్రు, మన వేములవాడ టెంపుల్కు ఎన్నో పైసలు ఇస్తే 100 కోట్లు ఇస్తాం సంవత్సరం కన్నా, ఒక్కసారి ₹1 ఇచ్చిందా? ఇచ్చిన వాళ్ళ మీద దుబ్బెత్తి పోసులే తప్ప ఏం లేదు. కాబట్టి ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎవరైనా కానీ బాగున్నాయి. మీరు ఏమిస్తాను? ఎస్సీకి ముఖ్యమంత్రి ఇస్తాను, ఇచ్చిందా? ఇప్పుడు ఇయ్యండి మరి. అది కాదు, మీరు చేస్తానే మీరు చేయించి మాకు చూపించినాడు. మీరు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంటే బాగుంటుంది. మా ముఖ్యమంత్రిని కానీ, మా వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిత్యనాథ్ని కానీ, మా కేకే మహేందర్ రెడ్డి కానీ, మా కాంగ్రెస్ పార్టీని కానీ, మీ పార్టీలో ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చిండ్రు, ఎంతమంది ఉంటుండ్రు? మీ డబల్ బెడ్రూమ్లు ఎక్కడున్నాయి? మేము కట్టిన ప్రతి ఊరుకు ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు బతుకమ్మ చీరలు కూడా మాయ ఉంటాయి, మీ ఉండయి. మీ బతుకమ్మ చీరలు ఎక్కడుంటాయి? నారుమాడ్ల చుట్టూ ఉంటాయి. నారుమాడ్లకు ఏమన్నా పక్షులు కానీ గోదలు కానీ రాకుండా నారుమాడ్లకు చుట్టూరుగా కట్టి కాపాడుకునేందుకే మీ బతుకమ్మ చీరలు పనికొచ్చినాయి, కానీ కట్టుకోనికి పనికిరాలి. ఇప్పుడు మా బతుకమ్మ చీరలు అందరూ కట్టుకుంటున్నారు. అదొక్కటి మీరు అప్రిషియేట్ చేయాలి తప్ప కించపరచదు. అదేవిధంగా మీరు చేసినటువంటి ఏ కార్యక్రమం కూడా మంచిగా. ఇప్పుడు సిరిసిల్లో మిడ్ మానర్ కట్టిండ్రు. మిడ్ మానర్ కట్టినప్పుడు సిరిసిల్ల మీద వచ్చేటువంటి బోనాలకే కానీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చే వాటరు ఎక్కడ పోతున్నాయి? అవన్నీ పోయి ఆ మిడ్ మానర్ కట్టకడ ఆగుతున్నాయి. ఆ కట్టకడ ఆగి రైతుల గోసలు పుచ్చుకుంటుంది. మీరు ఒక సిరిసిల్ల వాటర్ ఎట్లా పోవాలన్నది ఒక ఇంజనీర్ కానీ అక్కడ ఇంజనీర్ మీరే కానీ ఆ ఇంజనీర్ కానీ మీరు కానీ చూసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఇప్పుడు రైతుల గోస మీకు తగ్గుతుంది. ఇప్పటికే రైతుల గోస దానికి మీ ప్రభుత్వం వెనుకకు పోయింది. ఇక ఇప్పటికీ మీరు ప్రభుత్వానికి రారు, మీరు ప్రభుత్వంలో మీరు కూర్చోలేరు. గదే ప్రతిపక్షంగా కూర్చుంటారు తప్ప మీకు ఏముండదు. ఇంకా రాను మీ పార్టీది కిందికే పోతుంది కానీ మీదికి రాదు. దయచేసి మీరు ఇంకోసారి కూడా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలను మీరు ఇచ్చినటువంటి అట్టి వేస్ట్ అని మాట్లాడకండి. మేము ఇచ్చినవి నిజంగా వాడుకుంటలేరా? ఇందిరా మీద ఒక్కొక్కటి చూడుకోండి. సిరిసిల్ల 800 చిల్లర 900 దాకా ఇచ్చినాం. 900 ఇళ్లలో దాదాపు 50-60% ఎక్కువ ఇల్లు కట్టడం జరిగింది. మీరు ఇచ్చిన వాడకట్టుకో 50, 30, 20 ఇచ్చింది.
ఎంతమంది ఉంటున్నాడు చూడుకో, ఒకసారి పోయి చూసుకొచ్చుకో. కేటీఆర్ మీరు ఒకసారి వచ్చి డబుల్ బెడ్రూమ్లలో పోయి చూసిరండి ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు. అంటే నువ్వు కట్టించినటువంటి ఆ కట్టడాలకు ఏవైనా కానీ పరిసరాలలో వాళ్ళకి తాగునీరు కానీ వాళ్ళకి అన్ని స్పెషలిస్ట్ ఉంటే వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు అన్న పోయి తోలి ఎలా కొడితే ఎట్లుంటుంది. కాబట్టి మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం, అందుకే ఎవరింటికాడ జాగుంటే వాళ్ళకు ఇందిరామిల్లు ఇస్తున్నాం, 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం, కట్టుకోమంటున్నాం. అది మా పద్ధతి, కాంగ్రెస్ పార్టీ పద్ధతి. అదేవిధంగా మరి గురుకుల పాఠశాలల్లో ట్రైబల్ కానీ ఎస్సీ కానీ బీసీ కానీ ఆ గురుకుల పాఠశాలలో ఏంటంటే ఎవరైతే అత్యాచారాలకు కానీ కాంట్రాక్టుగా పనిచేసేటువంటి వ్యక్తి అందున్నటువంటి అమ్మాయిలను వేధించుడు కానీ అసొంటి మొన్న ఇంతకుముందు జరిగినాయి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినాయి. కాబట్టి ఎవరైనా అసొంటి కాంట్రాక్ట్ ఉంటే ఆ కాంట్రాక్ట్ ఇవ్వద్దని చెప్పి తెలియజేస్తున్నా. కేటీఆర్ లేకుంటే టీఆర్ఎస్ వాళ్ళు ఎవరో చెప్పి ఆ కాంట్రాక్ట్ ఇప్పించడం జరిగింది. మీరే చెప్పి అది వెంబడే వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇక ముందు మా మీద మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడండి. ఎందుకంటే మేము చేసే కార్యక్రమాలు బాగలేకుంటే బాగలేవనే మాట్లాడండి. కానీ మీరు చేసే కార్యక్రమాలు బాగలేవు, మావి మంచుకున్నాయని అనుకోండి. కాబట్టి మీరు చేసినట్టు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా ఫాల్సే. కాబట్టి మేము చేస్తున్నటువంటి ఏవైతున్నాయో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా సక్సెస్ అయినాయని చెప్పి తెలియజేస్తున్నాం. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు వేములవాడ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వం అయిపోయినటువంటి ఆది శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి వారు ఏదైతే బాండ్ పేపర్ మీద రాయించినటువంటి హామీలు నెరవేర్చలేరని మాట శుద్ధ అబద్ధము. హామీలు ఇచ్చినవే కాకుండా వివిధ రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ఏదైతే వేములవాడ ధార్మిక క్షేత్రమైనటువంటి వేములవాడ రాజన్న ఆలయానికి గత ప్రభుత్వము సంవత్సరానికి 100 కోట్లు విడుదల చేస్తామని రాజన్న ఆలయ సాక్షిగా మాట్లాడేటువంటి దాన్ని విస్మరించి ఈరోజు మాట ఇవ్వకుండా వేములవాడ రాజన్న క్షేత్రాన్ని అభివృద్ధి ప్రథమలో నడిపించుకుంటూ దాదాపు ఇప్పటివరకే 150 కోట్లు వెచ్చించి రోడ్లు వెడల్పు చేయించి వేములవాడ పట్టణాన్ని సుందరీకరించినటువంటి దిశగా పోతున్నటువంటి సీనన్న గారి గురించి మాట్లాడడం జరిగింది. అది శుద్ధ అబద్ధము. పోతే సిరిసిల్లలో కూడా ఏదో మేము గతం లోపల ఆకలి చావులకు చీరలు ఆర్డర్ ఇచ్చినాం అనేటువంటి దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే సిరిసిల్ల ఆకలి చావుల గురించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి తెలుసుకొని ఇక్కడి నేతలను ఆదుకున్నటువంటి మర్చిపోయారు. తర్వాత వారు ఇచ్చినటువంటి చీరలు ఎందుకు పనికి రాకుండా ఉండి మళ్ళీ ఎలక్షన్లు వచ్చే టైంకు బకాయిలు కూడా పెట్టిపోయినటువంటి వైనంగా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మొత్తం బకాయిలను తీర్చుకుంటూ మధ్యతరగతి పైతరగతి వారు కూడా కట్టుకునే విధంగా చీరలను ఆర్డర్ ఇచ్చి నేతలను ఆదుకున్నటువంటి ఈ ప్రభుత్వము ఆ పనితీరు ఈ పనితీరుకు బేరీజ్ వేసుకోవాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాను. ఇంకొకటి, రాబోయే 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనకు నాందిగా మా యొక్క కార్యకర్తలు బిఎల్ఏలు అందరూ సమాయత్తమై గడప గడప తిరుగుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చే విధంగా ముందుకు పోతా ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా ప్రతి విషయంలో కూడా కేకే మహేందర్ రెడ్డి గారు ఇక్కడ కొత్తగా ఇందిరమ్మ ఇళ్ళని అయితేనేమి సన్న బియ్యం కూడా రాష్ట్రం ఇక్కడ దేశంలో లేని విధంగానే సన్న బియ్యం ఇచ్చి దేశానికే రోల్ మోడల్ కలిగించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము వారు ఏదైతే విద్యాపరంగా కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ ఇలా స్పోర్ట్స్ విశ్వవిద్యాలయం కానీ నెరవేర్చుకుంటూ అభివృద్ధి పథకంలో పోతుంది. కానీ వారి మాటలు చెప్పేటివన్నీ వేరే తీరుగా ఉన్నవి. కాబట్టి ఇదందరూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఏదైతే గమనిస్తున్నారో అదే చేస్తుంటారు. పోయినసారి ప్రజలు గమనించారు కాబట్టి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇక ముందు కూడా ప్రజల యొక్క తీరు ఎప్పటికీ వారి యొక్క అంచనాల మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రజల తీర్పు సరైన దిశలోనే పోతూ ఉంటుంది. కాబట్టి గమనించగలని కోరుతా ఉన్నాను.